మీ జెన్సీ కుర్రోళ్ళకే ఇలాంటి వాడు ఒకటి తగిలితే చాలు మొత్తం సెట్ అయిపోతారు. సార్ రే విశాల్, యా సర్చ్ రెస్పాన్స్ ఫైల్ ఎంత ఉంది? 15 seconds డిలే. 15 సెకండ్సా? అరే ఇంజనీర్స్ ఎలా ఊరుకుంటారా 15 సెకండ్స్ అంటే? నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది అనుకుంటా. ఉన్న ప్రాబ్లం సరిపోవు అనుకుంటే ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది? ఈరోజు మార్నింగ్ అందరికీ మెయిల్స్ వచ్చాయి. చాలా మందిని తీసేశారు. నాకు మొత్తం అర్థమైపోయింది. దీనికంటే నీ లవ్ స్టోరీయే బాగుంది కదయా. శాంపుల్స్ ఇచ్చేసి వెళ్ళి రిజల్ట్స్ వచ్చాక కనబడు. ఓకే సార్. దిలీప్ ఈ రీల్ చూడు. దిలీప్ ఏమైంది మూడీగా ఉన్నావు? మా డాడీ పెట్టిన కండిషన్స్కి హర్ట్ అయ్యావా? లేకపోతే నా మీద ఏమైనా కోపం వచ్చిందా? హే అలా ఏం లేదు, నేను బాగానే ఉన్నా. నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు. అలా అని మా డాడీకి ఇష్టం లేని పని నేను చేయలేను. ఇంకా ఏదైనా మొత్తం నీ చేతిలోనే ఉంది. ఏదేమైనా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మీ డాడీయే దగ్గరుండి చేస్తారు, సరేనా? హ్మ్. అవును, టెస్ట్ రిజల్ట్ ఏమైంది? అదా ప్రాసెస్లో ఉంది, రిజల్ట్ కోసం వెయిటింగ్. హలో. అరే మామా, ఎక్కడున్నావురా? ఉదయం నుంచి కనిపించట్లేదు. కొంప తీసి నువ్వు లాజియా బయటికి వెళ్ళారా ఏంటి? అవునరా, ఇప్పుడే అలా బయటకు వచ్చాం. సరే, అయిపోయిన తర్వాత ఒకసారి కలు. బాయ్. సరే. ఏంటి ఈ హాస్పిటల్ టెస్ట్లు మన విషయాలు మీ ఫ్రెండ్కి తెలుసా? అమ్మో, వాడికి తెలిస్తే ఏమనుందా? ఊరంతా చాటింపేసి నా పరువు మొత్తం తీస్తాడు యాదవా. హో, అమ్మని ఫోన్ కట్ చేయలేదా? ఇక్కడేం చేస్తున్నావు మామా? అయ్య బాబోయ్, నా అలాంటి వాళ్ళు ఎక్కడుంటే నీకు ఎందుకు లేరా? ఇది ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నువ్వు కాల్ కట్ అయిందో లేదో చూసుకొని అంత బిజీగా ఉన్నావు కదా నువ్వు. ఓ విన్నావా? ఇప్పుడు ఏదో చేసి కవర్ చేయాలి అంటే మామా. ఆపో. ఇంత జరుగుతున్నా కూడా నా దగ్గర దాచిన ద్రోహివిరా నువ్వు. అదే నా లవ్ అయితే ఏలే కాదు, కాల్ కూడా పెట్టేస్తావు. అది కాదురా, జరిగించే. ఆపరా. అది ఎక్కడ కాదు, సిట్టింగ్ లో డిస్కస్ చేయాలి. కాబట్టి సిట్టింగ్ అరేంజ్ చేయి. సరే పద. సరే దాయిక్. Cheers. ఇప్పుడు చెప్పరా బాయ్, హాస్పిటల్ ఏంటి, ఆ టెస్ట్లు ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి ఇప్పుడు చెప్పు. ఎద్దులో ఉన్నావు, ఏడుతో బాగోదు. అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. ఒక అందమైన అమ్మాయి, దాని బాబు, వాడి కండిషన్లు. నీ మామ చాలా కంట్రీలా ఉన్నాడు బేట. అంటే ఇప్పుడు నీ మ్యాటర్ స్ట్రాంగే. మ్యాటర్ స్ట్రాంగ్ అంటే నువ్వు లాజ్యా ఏమైనా కలిసినప్పుడు పర్ఫార్మెన్స్ లో ఏమైనా వీక్ అయ్యావా? అంతవరకు వెళ్తేనే కదా డౌట్ రావడానికి. మరి కలిసినా కలవకపోయినా వస్తే గిస్తే డౌట్ లాస్యాకి రావాలి కానీ మరి మీ మామకి ఎందుకు వచ్చిందంటావు? అదే కదా. ఓరే, మీ మామకి ఏమైనా ఇంకో కూతురు ఉందేట్రా? లేదు. ఏ అమ్మయ్యా, ఉంటే నీలాగా ఇంకోటి బలైపోతుంది కదా. ఓరే, నువ్వు పని చేయరా, మీ మామను ఒక రోజు మన ఇంటికి పిలిచి మన రూమ్ లోకి తోసేసి ఎడపెట్టి
మాట్లాడమంటున్నాను. ఓ ఆ, మాట్లాడు. అలా మాట్లాడే కండిషన్లు పెడితేనే కదరా మ్యాటర్ ఇక్కడ వరకు వచ్చింది. కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్కి నువ్వేమన్నావు? ఏ టెస్ట్ అయినా ఎలాంటి టెస్ట్ అయినా రిహార్సల్లో పాస్ అయ్యి వస్తాను అంకుల్ అన్నాను అంతే. రికార్డు స్థాయిలో పాస్ అయ్యి వస్తానన్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్న మాకే రాని డౌట్ మీ మామకు వచ్చిందంటే మీ మామ తోపే. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నా? ఎందుకంటే నీ మ్యాటర్ వీక్ అని మీ మామ కనిపెట్టించాడు కనుక. నీ అబ్బా అందుకరా నీలాంటికి ఏది చెప్పకూడదు అనేది చేత్రోడగా. మా దిలీప్ కూడా మ్యాటర్ లేదా? చేత్రోడగా నీలాంటి ఫ్రెండ్స్ ఎవడు కొడకూడదురా చేత్రోడగా. ఏంటయ్యా దిలీప్, అంత మంచిగుందా? సార్ అది తెలుసుకుందాని వచ్చాను సార్. ఈడెవడో, ఈడికేంటి ప్రాబ్లం? మందే ప్రాబ్లం లేదు సార్. మా తాతల కాలం నుంచి మందంతా వాళ్ళంటే పొలం పనులు చేసి దంపుడు బియ్యం తిన్నారు. నీలాగా జంక్ ఫుడ్ తిని సాఫ్ట్ డ్రింకులు తాగల. చచ్చచ్చ, మందేం సాఫ్ట్ డ్రింక్ కాదు సార్, హార్డ్ డే. అక్కడ హార్డ్ ఎక్కువయ్యే, ఇక్కడ మెత్తబడిపోయింది. సార్ మీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద మానేసి మనోడి మీద పెట్టండి. కొంచెం మా రిపోర్ట్లు చెప్పండి సార్. దిలీప్ రిజల్ట్స్ వచ్చాయా? ఓకే ఓకే. ఓహో అద్భుతం. సార్ ఏమైంది సార్ చెప్పండి సార్. ఏమైంది సార్? ఏమైనా మాట్లాడండి సార్. ఏ నహీ హోతా. రే మామా ఏంట్రా ఇది? ఠాగూర్ సినిమాలో డాక్టర్ సీన్ గుర్తుకొస్తుంది నాకు. ఒరే నీ దరిద్రపు నోరితే ఏది పడితే అనకరా, కాసేపు మూసుకొని కూర్చో. సార్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది సార్, ఏమైనా మాట్లాడండి సార్. అవును సార్ చెప్పండి సార్, మా వాడికి పని చెప్తుందో లేదు చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్ ఏదో మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నీ టెస్ట్ లో పాస్ అయినా ఫెయిల్ అయినా ఏదో ఒకటి చెప్పండి సార్, మాట్లాడండి సార్. సారీ దిలీప్, ఈ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. అంటే ఇప్పుడు ఇడిది సార్ ఇంకొకసారి టెస్ట్ చేద్దాం సార్, మీ మిషన్లో ప్రాబ్లం ఉందేమో. ప్రాబ్లం ఉంది మిషన్లో కాదు, నీలో. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మా ఓడికి ఏం చేయలేమా సార్? సార్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్. నువ్వు మరీ అంత కంగారు పడకు దిలీప్. ఈవేళ రేపు అమ్మాయిల్లో పీసీఓడి థైరాయిడ్ లాగా అబ్బాయిల్లో కూడా ఈ ప్రాబ్లం కామన్. కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఫుడ్ హ్యాబిట్స్ అవి ప్రాపర్గా ఫాలో అయితే సరిపోతుంది. ఈ బుక్లెట్లో ఉన్న వ్యాసిటీస్గా ఫాలో అవ్వు, కొన్ని నెలల్లో అంతా సెట్ అవుతుంది. సార్ ఏంటి సార్ ఇది, మీ ఆటోబయోగ్రఫీ? ఇవే తగ్గించుకుంటే మంచిది, లేదంటే కట్ అయిపోతుంది. వదిలేండి సార్, వదిలే. ఇది ఫాలో అయితే సరిపోతుంది అంటారా సార్? సార్ ఎప్పుడైనా డౌట్ ఉంటే ఫోన్ చేయమంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒరే ఈ బుక్లెట్ చూస్తుంటే నువ్వు నిజంగానే బుక్ అవే అనిపిస్తుందిరా. ఈ విషయం కానీ లాస్ట్కి తెలిసిందనుకో నీకు సెక్కేస్తుంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రా, అసలు ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. లాస్ట్గా మెసేజ్ చేసిందిరా. నీకు సెక్కేస్తుందిలే. దా ఇంకేం ఆలోచిద్దాం పదా. హే బ్రో, ఏంటి దిలీప్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్ కూడా చూడట్లేదు.
నీకే రెస్పాండ్ అవ్వట్లేదాడు? చాలా టెన్షన్గా ఉంది నాకు. నాకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు చెప్పవా? నాకన్నా ముందు నీకే టచ్లోకి వస్తాడు. కొంచెం వాడికి చెప్పు నేను ఉన్నా అని. సరే. దిలీప్, పిచ్చా నీకేమన్నా? కాల్స్ లిఫ్ట్ చేయు, మెసేజెస్ చూడట్లేదు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? కొంచెం నీరసంగా ఉందని పడుకున్నా. ఆఫీస్కి ఎందుకు రాలేదు? హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వస్తా అని చెప్పావు కదా. చెప్పా కదా, కొంచెం నీరసంగా ఉండి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేసా. ఏమైంది నాన్న? ఇప్పుడు ఎలా ఉంది? రిజల్ట్ ఏమైంది అసలు? చిన్న విటమిన్ డెఫిషియన్సీ అంట, ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. విటమిన్ డెఫిషియన్సీయా అంటే? నా వైపు చూసి చెప్పు. చెప్పు, ఏమైంది? నిన్నే కదా అడుగుతున్నా. ప్రామిస్ చేసి చెప్పు. నన్ను చూసి మాట్లాడమంటున్నా కదా. నిన్నే అడుగుతున్నా కదా. నేను టెస్ట్ ఫెయిల్ అయ్యా. చాలా. టెస్ట్ ఫెయిల్ అయ్యావా? టెస్ట్ ఫెయిల్ అవ్వడం ఏంట్రా? ఇప్పుడు మా డాడీకి ఏం చెప్దాం? మనిద్దరి పరిస్థితి ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఛే! అసలు ఇప్పుడు ఏం చేద్దాం? అదన్నా చెప్పొచ్చు కదా. ఏంటిది? ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయితే రికవరీ అవ్వచ్చంట, డాక్టర్ ఇచ్చారు. మనిద్దరం కలిసి ఎప్పటి నుంచో ఉండాలనుకున్నాం కదా, ఇప్పుడు కలిసి ఉందాం. నువ్వు ఆ రోజు అడిగావు కదా కోలివింగ్ అని. ఇప్పుడు మనిద్దరం కలిసి ఉందాం. అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇద్దరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేద్దాం. సరేనా? సరేనా? సరే. సరే. నవ్వు. ఏంటి అంతేనా? నువ్వు చెప్పినప్పుడు మాత్రం నేను నవ్వాలి, మరి నేను చెప్తే నవ్వవా? సరే. అది చూడు ఎంత బాగున్నావు. నవ్వు నవ్వు నవ్వు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటాడు ఏంటిడు? ఇల్లు ఖాళీ చేసేమంటున్నాడు. రే, ఇంకా సర్దలేదా నువ్వు? సర్దుకుంటున్నా, ఆగురా. ఒరేయ్, వచ్చేస్తుందిరా, సర్దరా. రే సర్దుకుంటున్నా, ఆగురా. ఎందుకు రాలుగా? అది ఒరే నీట్గా మడత పెడుతున్నావు. ఒరే ఐరన్ చేసినవరా? అది ఎత్తనా, ఆగురా. ఒక్కొక్కటి తీస్తావేంట్రా? మొత్తం తీ, మొత్తం తీ. ఎత్తనా కదరా. ఒరే 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 ఏంట్రా ఇది? బ్యాగ్ అనుకున్నావా? మున్సిపాలిటీ వ్యాన్ అనుకున్నావరా? చెత్త కుక్కినట్టు అలా కుక్కుతావేంట్రా? పెట్టబే, వచ్చేస్తుంది. అయ్యో, సరిగ్గా జిప్పయ్యు. ఎత్తన్నారా? సరే చాలు కానీ నువ్వు రాబే. ఆగరా. అమ్మా. ఒరే ఆగరా. అమ్మా. ఒరే ఏంట్రా ఇలా తోసేస్తున్నావు ఇంత సడన్గా? ఎవరి మహాతల్లి? అయ్యో, అలా పడిపోయారేంటి? పడ్డాడని నువ్వు అనుకుంటున్నావు, పడేశాడని నేను అనుకుంటున్నా. సరే లే. అబ్బో, అయ్యో, సారీ సారీ. అయ్యో అమ్మో. వాడిచ్చిన హ్యాండ్ కన్నా నువ్వు ఇచ్చిన హ్యాండ్ గట్టి తగిలిందమ్మా. అబ్బా. నేను లేపుతా, ఆగండి, పర్లేదు. వద్దమ్మా, వద్దు. ఏం నన్ను కాదు. వదిలేయండి. లోపలికి వెళ్ళి సల్లంగా ఉండండి, నేనే లెగిస్తా.
ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. చెప్పమ్మా. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఎంత త్యాగం చేసినోండి హెల్ప్ చేయలేనమ్మా, చెప్పు. అయితే ఆ లగేజ్ తీసుకొని లోపలికి వచ్చి. లగేజ్ తీసుకురావాలంట. నీ అమ్మ. అబ్బా అమ్మా అబ్బా. అమ్మా ఇలా రోడ్డుని పడతాను అస్సలు అనుకోలేదు. రే దిలీప్, రే మళ్ళీ ఎందుకు వచ్చావరా? బ్యాగ్ రా. సర్లే నువ్వు వెళ్ళు. అరే ప్లీజ్ రా. ఎలా? అరే అమ్మా, మిత్రద్రోహి, ఇలా చేస్తావనుకోలేదురా. ఈ టైంలో ఎవరు? అబ్బా, ఇది ఇప్పుడే చెయ్యాలా? హలో బేబీ, సినిమాగా? నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు చెప్పేదేంటి? ఏం సినిమాకి? అందులో ఉన్నదానిలాగే తయారయ్యావు కదా నువ్వు. ఏమనలేదే. ఏ సరే సాగొట్టుకు వస్తున్నాలే. ఇల్లేంటి ఇలా పెట్టుకున్నావు? ఏంటి ఇల్లు? ఏంటి చూస్తున్నావు? బ్యాచిలర్ కొంపంటే ఇలానే ఉంటది.